హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ముందుగా ఒక కడాయిని తీసుకొని స్టవ్ పైన పెట్టి 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. పాలను పోసి కలుపుతూ కాగనివ్వాలి. ఇలా కాగుతున్నప్పుడు సైడ్కు మీగడ వస్తుంది కదా, మీగడని తీసుకుంటూ పాలల్లోకి జరుపుకుంటూ కాగనివ్వాలి. ఇలా పాలు తిక్కుగా అయినాక కలుపుతూనే ఉండాలి. ఇలాగా పాలు పొంగొస్తున్నప్పుడు ఇట్లా కలుపుకుంటూ కాగనివ్వాలి. ఈ విధంగా పాలు దగ్గరగా అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ బెల్లం వేస్తున్నాను. మీరు వేరే బెల్లమైనా వేయచ్చు, లేదంటే చక్కెరతో కూడా రెడీ చేసుకోవచ్చు. లీటర్ పాలకోవకి 2 టేబుల్ స్పూన్ల బెల్లం మైల్డ్ స్వీట్గా ఉంటుంది. మీరు ఎక్కువ స్వీట్గా తినే వాళ్ళైతే 3 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసినాక లూజ్ అవుతుంది. ఇలా కలుపుతూనే దగ్గరగా అనివ్వాలి. ఈ విధంగా గట్టిగా ఈ థిక్నెస్లో అయినాక స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారేసరికి మరి కాస్త దగ్గరగా అవుతుంది. స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా కాసేపు కలుపుతూ ఉండాలి, లేదంటే కడాయి వేడికి అడుగంటుతుంది. ఇలా కొంచెం చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మీకు ఇష్టమైన షేప్లో రెడీ చేసుకోవచ్చు. నేను సిలిండర్ షేప్లో చేస్తున్నాను. ఇలా చేశాక చక్కెర పొడిలో దొర్లించాలి. ఇలా చేస్తే స్వీట్ షాప్లో కొన్న లుక్ వస్తుంది. తర్వాత అన్నీ ఇలాగే చేసుకొని వీటిపైన చక్కెర పొడిని ఇలా టీ జాలితో చల్లుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి. అంతే, మధురమైన మధుర పేడ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందని కామెంట్ చేయండి.